నానా ఈ పొగేంటి? వంట చేయమంటే ఇల్లు తగలు పెట్టేస్తున్నారు, పదండి. ఒసే ఒసే ఒసి, ఏంటి వంట చేయమంటే ఇల్లు తగలు పెట్టేస్తున్నారా? లేదు బామ్మగారు, వంట చేస్తున్నాం. ఆల్రెడీ అయిపోయాయి. ఫినిష్. ఏంటి ఇవి? కిట్టి పార్టీ ఫ్రెండ్స్ కి ఫుడ్ పెడతానని చెప్పింది మీ అత్త, మీరేమో బొగ్గులు పెడతారా? బొగ్గులు కాదు బామ్మగారు, అది చికెను, ఇది మటను. నీ తలకాయే నీ తలకాయ. మనుషులన్న వాళ్ళు ఎవరైనా తింటారా ఇది? పర్వాలేదులే, నీ ఫ్రెండ్సేగా, తింటారు. ఏమే ఇప్పుడు చెప్పు, పల్లవిని వద్దని గొప్పలు పోయావు కదా? ఇవే వాళ్ళకి ప్లేట్లో పెట్టి పెట్టు. నీ మొహం మీద మామూలుగా ఉయిరు, కాండ్రించి ఉమ్మేస్తారు. నా పరువు తీశారు కదా ఇద్దరును. వీడియో చూసి వంట చేయడం కూడా రాదా? వీడియోలు చూస్తూనే చేశామంటీ. కాకపోతే మంట ఎక్కువ అవటం వల్ల ఇలా మాడిపోయాయి. ఇప్పుడు నాకు మండుతోంది, ఏం చేయమంటారు? ఏంటమ్మా పల్లవి, నువ్వుకెందుకు వచ్చావేంటి? పద పద, గదిలో ఉండాలి పద. ఆగండి అత్తయ్య. ఏంటే కొంపతీసి నన్నుగాని చేయమంటావా? నా వల్ల కాదు. అది కాదు. ఆంటీ, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హలో, అవునా? ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. వచ్చేయండి వచ్చేయండి. వాళ్ళు 15 minutesలో వచ్చేస్తున్నారంట. అమ్మా పల్లవి, నువ్వు రామా. అత్తయ్య గారు, ఆగమంటుంటే వెళ్ళిపోతారేంటి? దేనికి మమ్మీ? మీ ఫ్రెండ్స్ వస్తున్నారంటున్నావు కదా, వాళ్ళు వచ్చినప్పటి నుండి వెళ్లే వరకు వదిన కనపడకూడదని చెప్పావు కదా. వాళ్ళు వచ్చాక అన్నాను, ఇప్పుడు కాదు కదా. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారంట. వంట చేయాలి కదా. చెయ్యండి అత్తయ్య, ఒకరికి ఇద్దరున్నారు. ఏంటే వెటకారం చేస్తున్నావా? వాళ్ళేం చేస్తారో చూసావు కదా. అప్పుడు హోటల్ నుంచి తెప్పించుకోవే, దీన్నెందుకు వంట చేయమంటున్నావు? ఇంట్లో ఇద్దరు కోడల్ని పెట్టుకుని హోటల్ నుంచి ఫుడ్ తెప్పించానంటే వాళ్ళేమనుకుంటారు? అయితే ఇప్పుడు ఏమంటావు? ఏ పల్లవి, కాస్త వంట చేసేసి అప్పుడు పైకెళ్ళి కూర్చో. అయ్యో మమ్మీ, భలేదానివే. అక్షిత గురించి నీకు తెలీదు. తను వంట చేద్దామని ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు నువ్వు కాదని వదిలేకి ఇచ్చావనుకో, ఫైర్ అయిపోతుంది. ఏ అక్షిత? నా మీద మరీ అంత ప్రేమ వద్దులేండి. ఎగతాళి చేస్తున్నారని అర్థమవుతుంది. ఎగతాళి చేయడం కాదు అక్షిత, ఒకసారి ట్రై చేయి. ఇంకో 4 ప్లేట్లు బొగ్గులు రావడానికా? అయితే ఇప్పుడు ఏమంటావే, పల్లవిని వంట చేయమంటావా? అయితే మీ ముగ్గురు ఒప్పుకున్నట్టేగా, కోపాలేవి రావు కదా. కోపాలు ఎందుకు వస్తాయి? అర్థమైంది కదా, ఇంకా చూస్తూ నిలబడతావే? బ్రతిమలాడాలా? లేదులేండి, నేను వంట చేస్తాను. వాళ్ళు రావడానికి ఇంకా 15 నిమిషాలు టైం ఉందంటున్నారుగా, ఈలోపు అయిపోతుంది. మీరు ధైర్యంగా ఉండండి.